హలో అందరికీ. ఎంతో ఈజీగా రుచికరమైన ఈ ఆమ్లెట్‌ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. ఎగ్‌తో చేసిన ఆమ్లెట్ అయితే ఇది అస్సలు కాదు. శనగపిండితో వేసిన ఆమ్లెట్. ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి జల్లెడ పట్టుకొని యాడ్ చేసుకోండి. లంప్స్ లేకుండా ఉంటుంది. 1 కప్పు వరకు క్యారెట్ తురుము, 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని సన్నగా తరుముకొని వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత పసుపు, టేస్ట్‌కి తగినంత కారం యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీని. టేస్ట్‌కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని నేను ఇంట్లో ఉన్న వెజ్ మసాలాని యాడ్ చేస్తున్నాను. మనం సాంబార్లోకైనా కర్రీస్లోకైనా యాడ్ చేసుకునే మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని కాస్తంత యాడ్ చేయండి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ముందుగా ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే వరకు. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం ఇలా ఆమ్లెట్ వేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, నాన్ వెజ్ తినకూడదు అంటారు. కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎగ్గుతో వేసే ఆమ్లెట్నే మర్చిపోతారు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈజీగా అయిపోవచ్చు. ఎక్కువ ఆయిల్ పట్టదు, టైం టేకింగ్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం పిండిని సెట్ అవ్వనిస్తే మనకి కరకరలాడుతూ స్పైసీగా చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ మరీ ఎక్కువగా ఏం పట్టదు, 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. మనకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మరీ హైగా కూడా కాదు, మరీ లోగా కూడా కాదు. మనం ఎక్కువ వేడిగా ఉన్న పెనం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంటే చాలు. ఇలా ఇంకా ఆమ్లెట్ని వేసేసుకోవడమే. మరీ మనకి పల్చగా అంటే రాదు. నార్మల్గా ఇలా వేసుకొని స్పూన్తో మెల్లిగా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుంది. సైడ్స్కి ఇలా కరకరలాడుతూ మనకి ఆమ్లెట్ ఎగ్తోనే కాదు, ఇలా కూడా శనగపిండితో మీరు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇంట్లో నాన్ వెజ్ తినని రోజుల్లో రెగ్యులర్గా వేసే ఆమ్లెట్ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇలా కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మాడిపోకుండా చాలా బాగా వచ్చింది. మీరు ప్యాన్ అనేది వేడిగా ఉంటే మాత్రం మాడిపోతుంది కింద. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నారంటే ఇలా నేను చూపించిన విధంగా బాగా కాలిపోతుంది. కొద్దిసేపు శనగపిండి కాలడానికి కాస్తంత టైమే పెడుతుంది కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.